వెల్కమ్ టు సునీస్ ట్రెండ్స్. ఈరోజు మరమరాల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని అందులో 100 గ్రామ్స్ మురీలు వేసుకోవాలండి. మురీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మురీలు క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాండీ పెట్టుకొని అందులో 200 గ్రామ్స్ బెల్లం వేసుకుందామండి. నేను మురీలు 100 గ్రామ్స్ తీసుకున్నాను కదా, దానికి 200 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. ఈ బెల్లం వేసుకున్నాక అందులో 100 ml వాటర్ వేసుకొని అది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం కరిగించుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోండి. ఇలా గీని యాడ్ చేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. పాకం గట్టిపడేంత వరకు కంటిన్యూస్గా ఇలా తిప్పుతూనే ఉండాలండి. చూసారు కదా, ఇలా బబుల్స్లా ఫామ్ అయితే పాకం వచ్చినట్టే. ఒకసారి చెక్ చేద్దాం. వాటర్లో వేసుకుని ఒకసారి చెక్ చేయాలండి. చూసారు కదా, ఇలా వస్తే పాకం వచ్చినట్టే. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసి మరమరాలని యాడ్ చేద్దాం. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. ఈ మరమరాలకి ఆ పాకం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేయటం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లడ్డూలా చేసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. చల్లగా అయితే రౌండ్గా చుట్టడానికి కష్టం అవుతుందండి. అప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసి హ్యాండ్స్కి గీని అప్లై చేసుకొని రౌండ్గా చేసుకోవచ్చు. సో చూసారు కదా, పిల్లలకి ఎంతో ఇష్టమైన మరమరాల లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సునీస్ ట్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.